హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చింది. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి అని చూస్తున్నారా? చూడండి, ఆలుగడ్డ, వంకాయ, ములక్కాయ, తర్వాత ఇవేమో మామిడికాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేశాను. ఇవన్నీ మామిడికాయ ముక్కలు వేసి ఆలుగడ్డ, వంకాయ, ములక్కాయ, మామిడికాయ వేసి చేశానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది చక్కగా చపాతీలో, రోటీలో, పుల్కల్లో కూడా తినొచ్చండి. ఎంత బాగుంటుందో చెప్పలేము. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మరి ఈ కూర నేను ఎలా చేశానో ఏంటో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? మరి రండి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఆలుగడ్డ, వంకాయ, ములక్కాయ కలిపి టమాటా వేసి, మామిడికాయ వేసి కూర చేస్తున్నాను. మిక్స్డ్ కూర అనమాట. ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటానండి. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండి, అన్ని కూరల్లో కూడా మామిడికాయలు వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను దీంట్లో 1.5 ఈ పావుతోటి 1.5 వేసానండి ఆయిల్. ఆయిల్ కొంచెం ఆయిల్ కాగిందండి. కొద్దిగా ఒక 10 అంటే 10 మెంతులు వేస్తున్నాను దీనిలో. మెంతి గింజలు కొంచెం మెంతులు వేగనిద్దాం. ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఆవాలు చిటిపట అనే వరకు మనం వేయించుకుందామండి. దీనిలో నుండి చక్కగా ఆయిల్ బయటకు వస్తుంది. ఆవాల్లో నుండి మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. దీనిలో ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసానండి. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసా. ఒక 3 పచ్చిమిర్చి వేసాను. దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఇంతవరకు మనం ఇలా వేయించుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇది చిన్న స్పూన్ అండి, అందుకోసమని నేను 1 స్పూన్ అని చెప్పి 2 వేస్తాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా చిన్న స్పూన్ అనమాట. ఉల్లిపాయలు మెత్తగా అవ్వాలంటే ఉప్పు వేసుకోవాలండి ఫస్ట్. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను కొద్దిగా, చాలా పోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక ములక్కాయ అండి, ఒక 4 ముక్కలు కట్ చేశాను. 2 ఆలుగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో అయితే వేస్తున్నానండి. బాగుంటుందండి ఇలా మిక్స్డ్ కూర. వంకాయ, ఆలుగడ్డ, ఒక ములక్కాయ వేసాను. టమాటా వేసుకొని, ఇష్టం ఉంటే వేసుకుని టమాటా, లేకపోతే లేదు. మామిడికాయ వేసినప్పుడు టమాటా అవసరం లేదు. నేనైతే కొద్దిగా వేస్తున్నానండి, ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి వేస్తాను అనమాట. ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకుందామండి. ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి నేను చిన్న రోట్లో కచ్చపచ్చగా దంచానండి, బాగుంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి
కాసేపు మనం మగ్గించుకుందామండి. దీన్ని మూత పెడదాం. ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసానండి. ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను వంకాయ ముక్కలు. అవి దీనిలో వేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని మగ్గిద్దామండి. మగ్గనిద్దాం. చూద్దామండి. వావ్, చక్కగా ఇవన్నీ మగ్గుతున్నాయండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. భలే వాసన వస్తుంది. వంకాయ, ఆలుగడ్డ, ములక్కాయ. ఒకటే ములక్కాయ వేసానండి నేను. మీరు కావాలంటే 2-3 కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనిలో నేను ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి. అదైతే దీనిలో వేసేస్తున్నాను ఇప్పుడు నేను. కొంచెం ఈ టమాటాతో ఈ కూరగాయలన్నీ మగ్గించుకున్నామండి. నేను అంత పేస్ట్ లాగా పట్టలేదండి. టమాటా ప్యూరీ కొంచెం కచ్చపచ్చగా పట్టాను అనమాట. అక్కడక్కడ టమాటా ముక్కలు చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలా పట్టాను. కొంచెం దీంతో ఉడికించుకుందాం కాసేపు. కారం అయితే ఇంకా వేయలేదండి. ఇది టమాటా పచ్చివాసన పోయేదాకా మనం ఉడికించుకుందాం కాసేపు. చూద్దామండి ఒకసారి. టమాటా ఇందాక మనం టమాటా జ్యూస్ ప్యూరీ వేసాం కదా, బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు దీనిలో కారం వేసుకోలేదు మన ఇంతవరకు. కారం వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ వేయను. జస్ట్ ఒక స్పూన్ వేసాను. ఫుల్గా కూడా లేదు, కొంచెం ఉంది అంతేనండి. చాలా తక్కువ తింటాం మేము కారం. అందులోకి ఎండాకాలం అంత తినొద్దండి, కడుపులో మంట వస్తుంది. కారము పచ్చి వాసన పోయేంత వరకు మనం ఉడికించుకుందాం. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేస్తానని చెప్పాను కదా, చూసారా? అవి టమాటా ప్యూరీ వేశారు కదా, పుల్లగా ఉంటుంది. మళ్ళీ ఎందుకండి అంటారా? అంత పులిపి ఏమి ఉండదండి. అవి ఈ పుల్లటి ముక్కలు 4 వేస్తే కూర రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వేస్తాను. పప్పులో అన్ని కూరల్లో మామిడికాయ అయితే వాడతానండి నేను. నాకు చాలా ఇష్టం అన్నమాట. కొద్దిగా వేసాలండి, అంత ఎక్కువగా ఏం వేయలేదు. కొంచెం ఈ కారం పచ్చి వాసన పోయే వరకు మనం కాసేపు మగ్గించి దీంట్లో అయితే నీళ్లు వేసేసుకుందాం. కొంచెం ములక్కాయలు కూడా మొన్న కూర చేశానండి, వీడియో కూడా పెట్టాను. ములక్కాయ కోడిగుడ్లు కూర. అప్పుడు ఒక ములక్కాయ తీసి ఉంచాను అనమాట. ఆ ములక్కాయ దీనిలో వేసాను. యాక్చువల్లీ నేను ములక్కాయ ఆలుగడ్డ వండుతాను, వంకాయ ములక్కాయ ఆలుగడ్డ కూడా వండుతాను ఎప్పుడు కూడా. మూత పెట్టండి, కాసేపు మగ్గిద్దాం. అదే ఈరోజు చేస్తాం. చూద్దాం. కొంచెం వాటర్ వేసుకుందామండి. కొద్దిగా, అంత ఎక్కువ అవసరం లేదు, చాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కూర దగ్గరకు అయిపోద్ది కదా. ములక్కాయలు ఆల్రెడీ ఉడికిపోయాయి, చూడండి ఎలా విడిపోతున్నాయి. కాబట్టి కొంచెం అందుకే కొద్దిగా వాటర్ వేసాను అనమాట. వంకాయలు ఉడికిపోయాయి, ఆలుగడ్డ ఉడికిపోయింది, ఈ మామిడికాయలు కూడా ముక్కలు కూడా ఈజీగా ఉడికిపోతాయి. ఉప్పు చూద్దామండి ఒకసారి. ములక్కాయలు కూడా ఉడికిపోయాయి. కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసాను కదా, కొద్ది గ్రేవీ లాగా ఉంటుందని. ఉప్పు చూద్దామండి. చప్పగా ఉందండి, కొద్దిగా ఇద్దాం.
ఈ మధ్య కల్లుప్పు వాడుతున్నానండి నేను. మనం తీసుకొచ్చాను ఒక ప్యాకెట్. అందరూ అంటున్నారు కల్లుప్పు వాడమని. అందుకని కొంచెం కూరల్లో ఒక్కోసారి మర్చిపోతున్నాను. కల్లుప్పు ఉంచుకొని కూడా కల్లుప్పు వేయకుండా మామూలు సాల్ట్ వేసేస్తున్నాను. మర్చిపోయి అలవాట్లేదు కదా. ఇప్పుడైతే ఒక 2-3 వీడియోల నుంచి కల్లుప్పు అయితే వాడుతున్నానండి, వేస్తున్నాను. ఇది కొంచెం ఎగరగానే మనం దించేసుకుందామండి. అంతే, వంకాయ ఆలుగడ్డ ములక్కాయ కూర రెడీ అయిపోయినట్లే. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, చూద్దామండి. వంకాయ ఆలుగడ్డ ములక్కాయ కూర అండి, మామిడికాయ వేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆంధ్రాలో చాలా వరకు ఇలాగే చేసుకుంటారండి. మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా మా చుట్టాలు, మా పెద్దమ్మ వాళ్ళు, మా బాప, మా మేనత్తలు చేస్తారు. మా అమ్మ కూడా చేసేదన్నమాట మేము చిన్నపిల్లలప్పుడు. అందుకని మాకు కూడా అలవాటు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలిపి వండుకుంటాను అనుకుంటారేమో, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా వండుకోండి, ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో తిన్నాక మీకే తెలుస్తుంది. చూసారండి, అయిపోయిందండి. ఇంకా ఈ మాత్రం కలుపుకోవడానికి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలండి. చల్లారాక ఇది కూడా ఈ కొంచెం అంత పులుసులాగా ఉన్నది కూడా చల్లారిన తర్వాత పోతుందండి, ఎగిరిపోద్ది. చాలండి, ఇలా ఉంటే కూర చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మీకు నచ్చిందా? మరి నేను ఎలా చేశానో ఏంటో మీరైతే ఇప్పుడు చూసారు కదా. చూసారా, వంకాయ ఆలుగడ్డ ములక్కాయ మామిడికాయ వేసి చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు కదా. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. కొంచెం ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఓకేనా అండి? ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.